తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ మున్సిపాలిటీ పంచతంత్ర పార్కు వద్ద ఉన్న జయశంకర్ కాంస్య విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నల్లగొండ జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం ఐక్యవేదిక నాయకులు తోట నరసింహాచారి మాట్లాడుతూ, జయశంకర్ సార్ తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేసి అన్ని వర్గాలని తెలంగాణ సాధనలో సమాయత్తం చేసి కనీసం ఎలాంటి పదవులు ఆశించకుండా తెలంగాణ సాధించే వరకు ఉద్యమకారులను ఉత్తేజపరిచారని, ఆయన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే ముస్తాఫా, జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు, ఒంటెపక్క యాదగిరి, అప్పల మధు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లవిశెట్టి రవి, రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వల్కి, క్రాంతి, ఎస్కే హుస్సేన్, ఎంఏ మజీద్, వల్కి, వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంది. సారు చిన్నతనం నుండి అతను యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి, ఆ తర్వాత ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుండి, తర్వాత వీసీగా ఉండి ఎన్ని పోస్టులు ఉన్నప్పటికీ తెలంగాణ యొక్క వాయిస్ను మాత్రం వదులుకోకుండా, ఒక్క పైసా వేరే వాళ్ళతో పెట్టేయకుండా అతను ఎక్కడికి వెళ్ళినా కూడా సొంత ఖర్చులతో ప్రజల్ని జాగృతి చేయడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసిండు. ఆయన మూలంగానే మనం ప్రత్యేక తెలంగాణని సాధించుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. ఎందుకంటే యావత్ ప్రజలలో కూడా తెలంగాణ కావాలనే ఆకాంక్ష జయశంకర్ సార్ మూలంగానే రావడం జరిగింది. అయితే ఆయన తెలంగాణ సాధించే టైంలో అతను లేకపోవడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ అతని యొక్క ఆశయాన్ని ఇంకా మనం పరిపూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్న ప్రకారం జరగట్లేదు. వాటిని సాధించడం కోసం, మన సామాజిక తెలంగాణని సాధించడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని మేము చెప్తా ఉన్నాం.